హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా టీం వాళ్ళతో ఇలా డే అవుటింగ్కి వచ్చామన్నమాట. ఇలా టీం వాళ్ళు తీసుకెళ్లారు, మా ప్రాజెక్ట్ వాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడికి వచ్చాము, బన్నర్ఘట్ట ఏరియా 83 దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి, చాలా లాంగ్ అండి. అయితే మాకు 3 to 4 hours పట్టింది ఈజీగా. వచ్చేటప్పుడు అన్ని బస్ చేంజ్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేప్పుడు చాలా లేట్ అయింది. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బ్యాగ్స్ అన్ని చెక్ చేసి లోపల పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గర్ల్స్ అండ్ ఇక్కడ సపరేట్ బాయ్స్గా చెక్ చేస్తారు. అండ్ తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ వెహికల్స్ అన్ని కార్ పార్కింగ్ ఉంటుంది. అలాగే ఇంకా స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్ళాలి. వ్యూ అయితే చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది. డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు మా టీం వాళ్ళతో. చాలా బాగుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అని ఉంది కదా, ఇక్కడ లోపల వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎంట్రీ దగ్గర నుంచి కార్స్ వెళ్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మాకు ఏంటంటే, మాకు టీం వాళ్ళంతా బుక్ చేసిన తర్వాత మాకు అన్ని నేమ్స్ అన్ని బుక్ చేసి అంతా ఇచ్చేసాక మాకు అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేశాక ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్తో ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, మా టీం వాళ్ళంతా వచ్చేసాం. మేము మార్నింగే వచ్చేసాం. కొంతమంది ఇంకా రాలేదు, చాలా లేట్గా వచ్చారు, కొద్దిగా టైం పట్టిందనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ వాళ్ళు స్కాన్ చేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. ఇలా స్కాన్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాడ్జ్ ఇస్తారు, ఎల్లో కలర్ బ్యాడ్జ్ అనమాట. ఇక్కడ చూడండి, మేమేమో మా ఫ్రెండ్స్ అంతా మా టీం వాళ్ళు ఫోటో తీసుకున్నాము. తర్వాత డైరెక్ట్ వెల్కమ్ డ్రింక్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ చూడండి ఏమేమి వెల్కమ్ డ్రింక్ ఏమి ఇచ్చారని. కానీ వెల్కమ్ డ్రింక్ అంతగా బాగలేదండి. ఆ జ్యూస్ ఒక జ్యూస్ కూల్గా ఉంటే టేస్ట్ బాగుండదు, కూల్ లేకపోతే టేస్ట్ బాగుంటుంది, అలా ఉంది. ఒకటి కివీ జ్యూస్ అంటారు కదా, ఆ జ్యూస్ ఒకటి, ఇంకోటి మిక్స్డ్ జ్యూస్ అనమాట. అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి ఆ మిక్స్డ్ జ్యూస్ ఇచ్చారనమాట. కానీ అంతగా ఏం బాగలేదు, ఓకే అనిపించింది. ఫైనల్గా తాగేసి ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము, చూద్దామన్న ఎలా ఉంది అని చెప్పేసి. ఇక స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత బాగుందో. కానీ ఓన్లీ స్విమ్ సూట్ వేసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే అలో ఉందండి. ఇలా జీన్స్ మామూలు వేసుకున్న వాళ్ళకి అలో లేదనమాట. ఇలా చూసుకున్న తర్వాత లగేజ్ అక్కడ లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్కి మనీ పే చేసి వెళ్ళాలన్నమాట. లాకర్స్ తీసుకున్నాం, ఆ మనీ మాత్రం మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. తర్వాత ఇలా మా టీం వాళ్ళంతా కలిసి ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడిగా అంతా కలిసి వచ్చిన తర్వాత ఒక టీం గైడ్ ఉంటారంటే మనకి. ఇక్కడ అందరూ మాకు ఎల్లో కలర్ బ్యాజెస్ ఇచ్చారు కదా, అలాగే ఇక్కడ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఉంటారనమాట. మేము అందుకోసమని వెళ్తున్నాము, అంతా టీమ్ గైడ్ ద్వారా వెళ్తున్నాము. అంటే వాళ్ళే మనకి ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం గేమ్స్ ఆడిపిస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ, ఫొటోస్ దిగితే అదిరిపోయింది అసలు. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ చూడండి, మేమంతా టీమ్ గేమ్స్ ఆడడానికి వెళ్తున్నాము. ఓన్లీ ఇక్కడ మేము ఈజీగా 40 మెంబర్స్ దాకా వచ్చాము. ఇక్కడ చూడండి, టీమ్ గేమ్స్ ఆడడానికి వెళ్తున్నాము మొత్తం. ఇక్కడ టిఫిన్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మనీ పే చేయాలి. ఇక్కడ ఉంది కదా సపరేట్గా మనం తినాలనుకుంటే ఎక్స్ట్రాగా. తర్వాత ఇక్కడ చూడండి, గ్రౌండ్లోకి వచ్చాము, ప్లే ఏరియా దగ్గరికి. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, వాళ్ళే మాకు గైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం ఇలా కొద్దిగా గేమ్స్ ఆడిపించడం అంతా నీట్గా అన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా అందరూ వస్తున్నారు, మా టీం వాళ్ళు చాలామంది రాలేదు, చాలా వరకు చేసాము. ఇక్కడ టీమ్స్ డివైడ్ చేసేసారండి, టీమ్ 1 టీమ్ 2 అనమాట. మా టీమ్ 1 మిగతా వాళ్ళది టీమ్ 2 అనమాట. ఒక్కొక్క దాంట్లో ఈజీగా 15-20 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు కదా నిలబడుకొని. ఇటు సైడ్ వాళ్ళు టీమ్ 1, అటు సైడ్ వాళ్ళు టీమ్ 2, వాళ్ళు మాకు కెప్టెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు కెప్టెన్స్తో మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం గేమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గేమ్స్ ఎలా ఆడము అనేది ఇంకా వీడియోలో చూసేసేయండి. మొత్తం ఆ కెప్టెన్ వచ్చి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Okay, base six cups, 5, 4, 3, 2, 1. Okay, so we'll be giving one cup, and the guys who used to take this cup over there, right? So that will be there. Okay. So you need to take one cup like this, and then you need to keep on your head, and then you need to walk like this. Back. Even when cup falls down, right? That's all. That guy can come and join here, so that the next cup will be given. Okay, so you can do in iteration manner. Okay. Take the trial round. So we're going to start the game. Team Rockers, what's happening? Team Tuskers. Oh, focus on the game. Yes, I know it. Okay, so let's start the real round in 5 seconds. 5,
4, 3, 2, 1, go. Go. నేను వెళ్తాను. నెక్స్ట్ గో విజయ్ ఆగు వాళ్ళు వెళ్ళని. Come on. Stop. One by one, I said. Excuse me, everyone. What's up, fans for Ari? What's up, man? Come on, man. Yes, Ari. Come on. Okay, ready, let's go. Come on. We will go, you can take a video. Very good. We got lots of advantages from the Team Rockers, guys. Come on. Come on, guys, come on. Very good. Hey, fast. Two steps. Okay. Come on, guys, come on. Fast. Stop. Take it. Next. మేము 1 కప్ పెట్టడంలో ఓడిపోయామన్నమాట. టీమ్ 2 గెలిచింది. నో వరీస్, ఎవరో ఒకరు విన్ అవ్వాలి కాబట్టి ఓకే సాక్రిఫైస్ చేసేసామన్నమాట. Who's the most enthusiastic player? Please give me a round of applause, guys. Come on. And See, we need to carry this like this. You can use both hands. Okay. You can use both hands like this, okay? And then one marble will be here, okay? Okay. So you need to, you need to carry like this, okay? So there they'll be keeping one paper glass or something like that, okay? So we need to, keep this marble like this. I got it. We should not use our hands, or else if you're walking like this, no, even you should not stop this marble with your finger. Okay. You should not use like this. You need to carry like this, and then we need to balance like this. Okay. The moment, like how like how you guys will walk, okay? And then you should not bend like this, okay? You need to sit like this, and then you need to throw like this. It's your wish, but you need to balance. So same, that will be point B. So next to the point B, I'll be placing empty water cup. All you have to do is very simple. You need to drop this marble inside that cup with using this pipe. Right? It has to fall inside the cup directly. Make sure the cup will be constant. You cannot move the cup. Cup will be on the floor. Coming to the rules. Rule number 1 is when the marble is with you, you're not supposed to move your legs like this. I think you need to find the loophole in this game. Okay? You can bend, you can squat, only upper body has to move. Rule number 2 is no blocking the marble like this. The marble shouldn't touch, and each team will get 3 marbles. Make sure the one marble will travel at a time. Until you finish the first marble, you cannot start the second one. Got it?
So every time you drop the marble in the center. ఫైనల్లీ మా టీం విన్ అయ్యిందన్నమాట. హే So everyone, they did a very good job, guys. Nice. So in this game, so the losers will do the dance in front of the... And the captain. Captain, please come forward. Captain, please come here. Please come here. కెప్టెన్ Vice captain also. Come on, guys, cheer up, come on. Sound back. Come on, guys, come on. Come on, guys. Guys, come on, cheer up. Come on, come on. Okay, guys, once again. తర్వాత ఆ గేమ్స్ అయిపోయాక ఇంకొక దగ్గరికి వచ్చామన్నమాట. ఈ గేమ్ ఏంటంటే ఇలా కాల్తో బాల్ని తన్నాలి. ఫుట్బాల్ గేమ్ అంటారు కదా, హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఇది కాల్తో తనాలన్నమాట. ఇక్కడ బ్లూ టీం రెడ్ టీం ఉంటుంది. అలాగే బ్లూ టీం వాళ్ళు రెడ్ కోట్లో వేయాలి, వాళ్ళకి పాయింట్ వస్తుంది. అండ్ అలాగే రెడ్ టీం వాళ్ళు బ్లూ కోట్లో వేయాలి, వాళ్ళకి పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే బ్లూ టీం వాళ్ళు ముంబై ఇండియన్స్ అనమాట, రెడ్ టీం వాళ్ళు ఆర్సీబీ అనమాట. ఫైనల్లీ ఆర్సీబీ విన్ అయిందనమాట. ఈసారి కప్పు నందు ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫుల్ హ్యాపీగా వింది ఆర్సీబీ విన్ అయినందుకు. తర్వాత ఇలా అయిపోయాక ఎక్కడికి వచ్చామంటే ఆర్చరీకి వచ్చామన్నమాట. ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, వేరే వాళ్ళు ఆడుతున్నారు మాకంటే ముందు. ఇక్కడ చూడండి, ఇది ఆర్చరీ ట్యాగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మేము 10 minutes వెయిట్ చేసాము, ఆల్మోస్ట్ 10 to 15 minutes ఓపెన్ చేసాము. ఇక్కడ వేరే వాళ్ళు ఆడుతున్నారనమాట. ఇక్కడ వేరే గేమ్ ఏంటంటే, ఈ గేమ్ ఏంటంటే 2 sides ఉంటారనమాట. ఈ 2 sides ఉన్న వాళ్ళకి ఇక్కడ హోల్స్ పెట్టారు కదా, 5 దాంట్లో ఫిల్ చేశారు. అంటే వాటిని గురి చేసి కొట్టాలన్నమాట. ఏ టీం వాళ్ళు ఫస్ట్ కొడితే వాళ్ళు విన్ అయినమాట. ఫైనల్లీ మాకు ఛాన్స్ వచ్చింది. ఇలా గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గేమ్ ఎలా ఆడాలి అని. ఇక్కడ చూసేసేయండి ఒకసారి, అందరు బాణాలు పట్టుకొని కూర్చోన్నారు గురి కొడుతూ. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇంకొకరి టీం వాళ్ళు ఇంకొక టీంని ఇలా గురి చేసి కొట్టినప్పుడు బాడీకి టచ్ అయితే వాళ్ళు అవుట్ అనమాట. ఇలాగ అందరూ ఫోకస్ చేసేసారు బాగా. కానీ ఈ టీం వాళ్ళు ఇద్దరము ఈక్వల్ అయిపోయాం ఫైనల్గా. అంటే ఎవరికి డిస్పాయింట్ లేకుండా బాగా ఎంజాయ్ చేసామంట. బాహుబలి రేంజ్లో ఆడామన్నమాట. ప్రభాస్ ఎలా ఆడారు, అనుష్క ప్రభాస్ ఎలా ఆడారో ఆ రేంజ్లో ఆడామన్నమాట. కానీ ఫుల్గా ఎంజాయ్ అనిపించేసింది. తర్వాత ఇలా గేమ్స్ అన్నీ అయిపోయాక ఫుల్ టైర్డ్ అయిపోయామండి. ఇంకా లంచ్కి రావాలి కదా, ఫుల్ తినాలి కదా, సో అందుకోసం ఇలా వచ్చేసాము. ఐటమ్ చూసేసండి, ఇక్కడ అప్పడాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ తర్వాత చూడండి, ఇది ఏమంటారు, సలాడ్ అనమాట. తర్వాత ఇది పెరుగన్నం. అండ్ అలాగే ఇది వెజ్ సూప్ అనమాట. అన్ని టేస్ట్ బాగున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నిజం చెప్పాలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఆనియన్స్, అంటే బిర్యానీలో నంచుకోవడానికి ఆనియన్స్ అవన్నీ అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ. తర్వాత ఇదేంటంటే చికెన్ మసాలా. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది చికెన్ 65 అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి నాన్ వెజ్లో. అండ్ అలాగే ఇక్కడ ఇదేంటంటే, ఇదేందో మేతి కబాబ్ అనమాట. ఇది కూడా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రసము, అన్నము, సాంబార్ ఉన్నాయి. ఇది వెజిటేబుల్ పలావ్ అనమాట. ఇక్కడ ఇదేంటంటే దాల్ ఫ్రై. అండ్ అలాగే ఇక్కడ
ఏందో చానా మసాలా అంటే తెలియదు నాకు కూడా, టేస్ట్ చేయలేదు నేను. కానీ అన్ని టేస్ట్ అయితే బాగున్నాయి. ఇక్కడ పెరి పెరి వెజిటేబుల్ అనమాట, సూపర్గా ఉంది. ఇక్కడ రోటీస్ బటర్ నాన్ ఇక్కడ బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఫైనల్గా ఇవి పెట్టేసుకొని వచ్చేసాం. ఏమేమి నచ్చాయో అవన్నీ పెట్టుకొని వచ్చేసి ఇలా టీంతో తింటున్నాం అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉంది నాన్ వెజ్లో మాత్రం. నేనైతే నాన్ వెజ్ లవర్ అండి నిజం చెప్పాలంటే. తర్వాత తినేసి ఇక్కడ పానీపూరి ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంకా తినేసిన తర్వాత ఫుల్గా ఉన్నా కానీ పానీపూరి తినాలని చెప్పేసి ఫైనల్గా పానీపూరి దగ్గరికి వచ్చేసరి. పానీపూరి అనేది ఒక ఎమోషన్ కదా అండి, ఎవరు తినకుండా ఉంటారు చెప్పండి. మీరు ఎంతమందికి పానీపూరి ఇష్టమో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కడుపు ఫుల్గా ఉన్నా కూడా తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు కమెంట్ బాక్స్లో చేయండి. ఇలా మా ఫ్రెండ్స్ తిన్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా తినేసి అమ్మాయి ఫుల్ నచ్చలేకపోతున్నాము, ఫుల్గా తినేసి ఇంకా బయటకు ఉన్నాము. తర్వాత తిన్న తర్వాత సోప్ వేసుకోకుండా ఎలా అండి ఫైనల్ టచ్ అన్నమాట. ఇలా అయిపోయాక మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్కడో ప్లేస్ ఉందని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం డెజర్ట్స్ కోసం. కొద్దిగా అరగాలని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు మా టీం వాళ్ళు అందరూ వచ్చేసి. తర్వాత డెజర్ట్స్ తినాలని చెప్పి డెజర్ట్స్ దగ్గరికి వెళ్ళాము. ఇది ఫ్రూట్ కస్టర్డ్ అనమాట, అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి ఉంటారు. తర్వాత ఇది జిలేబీ అనమాట, వేడివేడిగా ఉందండి, చాలా బాగుంది. తర్వాత ఇది ఐస్ క్రీమ్ అండి. ఈ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ సూపర్గా ఉంది. ఇలా ఐస్ క్రీమ్ జిలేబీ ఇలా ఫ్రూట్ కస్టర్డ్ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర తింటూ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అందరూ బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. స్విమ్ చేద్దాం అనుకుంటే మా దగ్గర స్విమ్ సూట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయాము. ఇంకా తర్వాత ఇక్కడ అంటే ఇంకా ప్లేసెస్ ఉన్నాయని చెప్పి బోట్ రైడింగ్ ఇంకా అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇలా వెళ్తున్నాం నడుచుకుంటే. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ, చాలా సూపర్గా ఉంది. ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో అందరూ వెళ్తే మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఇప్పుడైతే మేమైతే టీం వాళ్ళతో వచ్చామన్నమాట, చాలా బాగుంది. మంచిగా గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మేము మా ప్యాకేజ్ వరకే గేమ్స్ ఆడామన్నమాట. తర్వాత ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత బాగుందంటే వ్యూ సూపర్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒకటి, అక్కడైతే ఫొటోస్ అయితే అద్దరిపోయాయండి, అసలు ఫోటో స్పాట్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నేనంటే ఎవరికంటే ముందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, నేనే ఫస్ట్ అనమని. ఇక్కడ చూడండి ఆల్రెడీ నిలబెడుకుని పోయారు. అండ్ అలాగే తర్వాత ఇక్కడ బోట్ రైడింగ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉయ్యాల తెలుసు కదా మీకు, ఇక్కడ ఏంటంటే లాంగ్గా వెళ్ళేసి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా బోట్ రైడింగ్ అన్నీ పక్కనే ఉన్నాయి, చాలా రైడింగ్స్ అన్నీ మన అదే అడ్వెంచర్స్ అనమాట. ఇక్కడ చూడండి ఉయ్యాలు చూడండి ఎంత పైకి వెళ్ళేసి వస్తుంది. మాకు ఇక్కడ చూసే వాళ్ళకే గుండె దడదడ అంటుంది, ఇంక ఊగే వాళ్ళకి వాళ్ళు ఇంకెంతలా ఉంటుంది అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేమైతే ఎక్కలేదన్నమాట. ఇక్కడ చూడండి అసలు పిచ్చ భయం వేస్తుంది మాకైతే. ఫైనల్లీ ఇలా బోట్ రైడింగ్కి వచ్చాము. ఈ బోట్ రైడింగ్ అయితే మేమైతే ఇది నడపలేకపోయి రివర్స్ వెనక్కి వచ్చేసాము. అది చాలా వాటర్ అయితే అస్సలు బాగలేవు, ఆ స్మెల్కి బాగలేక ఇంకో వెనక్కి వచ్చేసామన్నమాట కాసేపు అలా తిరిగేసి. తర్వాత ఇక్కడ చూడండి అడ్వెంచర్స్ ఒకసారి ఇక్కడ ఇలా చెట్టు పైకి ఎక్కేది ఇంకా అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా అన్నీ మేము అన్నీ చూసుకొని మంచిగా ఈవినింగ్ అని ఇంకా మళ్ళీ స్నాక్స్ తీసుకొని రిటర్న్ అయిపోయామండి. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.